పెద్దలకి సేవకులకి అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో మరి చెవిటికల్లు షాలేం సంఘం తరపున మీకు వందనాలు తెలియపరుస్తున్నామండి. కర్మేలు సంఘానికి ప్రతి దేవసేవకుడు చేసుకున్న గారికి పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి సహజంగా ప్రతి సంవత్సరం మాకు వరదలు వస్తాయి, కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చింది సార్, ఊహించిన స్థాయిలో వచ్చింది. ఊరంతా మునిగిపోయింది. ప్రతి ఇంటిలో కూడా దాదాపు 2 అడుగులు 3 అడుగులు వాటర్ వచ్చాయి. ఈ ఇళ్ళు పైన 3 ఇళ్ళు మాత్రం మునగల, అంటే ఇక్కడికి లెవెల్ ముందు వరకు వచ్చేసిన వాటర్ ఆ బావి అంతా మునిగిపోయింది, అంత వాటర్ వచ్చేసినాయి. మొత్తం చాలా డిస్టర్బ్ అయిందండి. ఇల్లు మిగతా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి అండి. వస్తువులు ఎందుకు పాడవలేదంటే మాకు ప్రధానంగా అలవాటు కాబట్టి వస్తువులన్నీ కూడా ఇళ్ళ మీదకి మోసుకున్నాం అనమాట. పని సైడ్ల మీదకి పైకి ఆ నైట్ అంతా నిద్రపోకుండా ఉండ వస్తువులు మేము మోసుకొని జాగ్రత్త చేసుకోవడం బట్టి వస్తువులకి ఏం కాలేదు. అది వరద ప్రభావితం వల్ల ఒక 20 రోజుల నుంచి కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మరి జోసెఫ్ అన్న మా వాట్సాప్ గ్రూప్లో చెప్పారు. మన వరద ప్రభావితాలు అయితే ఆ సంఘాన్ని తెలియపరుస్తున్నప్పుడు నేను మన సామ్యులానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంత సంగతి అని అంటే సార్ మంచిదనాన్ని పేర్లు పంపించమన్నారు, అది పంపిస్తూ వచ్చాం. సో మీరు మమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చిన ఈ విధానం పెట్టుకున్నారు. ఈ సహవాసాన్ని కోసం ప్రార్థన చేయండి. చాలా చిన్న సంఘం, పల్లెటూరు, మరి అందరూ కూలి పనులకు వెళ్ళేవాళ్ళే. మరి వాటి దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి, బాగా అభివృద్ధి చెందాలని సేవ కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. అందరికి ధన్యవాదాలు. వాక్యానికి ముందు
చదువుతాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ప్రభువు చదివిన వాక్య భాగం మన కొరకు దీవించుగాక. సమయంలో తన దాసుడు రమేష్ కొరకు ఈ వాక్యాలు చదవడం జరిగింది. మనందరికీ తెలుసు, గత దినాల్లో మరి అనుకోని రీతిగా వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టపోతూ వచ్చాడు. మనం చూస్తున్నాం కళ్ళారా. ఇప్పుడు అంత ఎండిపోయిన తర్వాత చూసాం, కానీ ఆ రోజును చూసుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. ఎంతో దీనమైన పరిస్థితిలో నుండి వచ్చాడు. అయితే దేవుని యొక్క కృప మన మధ్యలో నివసించేదిగా ఉంటుంది. ఇక్కడ మనం చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే అతని ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దీనికి కారణం ఏంటంటే కింద వచ్చిన రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక ఒకవేళ మనం శారీరకంగా లేకపోతే భౌతికంగా కొంత నష్టపోయినప్పటికీ మన దేవుడు మన ఎడల ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ అనుకోవచ్చు, రమేష్ ఎట్టా నా పరిస్థితి ఏంటి, మరి ఇంత నష్టపోయాను, మరలా నేను ఎలాగా ఇవాళ రెస్టోర్ కావాలని ఒకవేళ తను తలంచొచ్చేమో. కానీ ఇదే సమయం రమేష్ దేవుడిచ్చిన మంచి సమయం ఏంటంటే, ఇక్కడ పై వచ్చినాలు మనం చదువుతూ వచ్చాం. పైన మనం 34 అధ్యాయాలు చదివితే దావీదు ఆయన ఏమి సంతోషకరమైన వాతావరణంలో ఈ యొక్క కీర్తన రాయల. పైన అక్కడ చదివితే రాయబడిందంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎంతో కష్టకాలంలో ఉన్నాడు, ఆ పరిస్థితిలో పారిపోతూ ఉన్నాడు. మరి సాతాను చేత తరవబడుతున్నాడు, సౌలు చేత తరవబడుతున్నాడు. ఈ విధంగా పరిస్థితుల్లో తాను ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తన రచిస్తూ వచ్చినాడు. అందుకని రాశాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కనుకని తన దాసుడైన రమేష్ ఈ సమయంలో తాను దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరచగలటానికి తనకి ఎంతో గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించాడు. కింద వచనాలు మనం చదువుతూ వచ్చాం. 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుకనే మన దేవుడు మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు. నేనేమనుకుంటానంటే, నేను నా పరిస్థితిని బట్టి ఒకవేళ రమేష్ని ఇంకా దేవుల్లో బలపరచడానికేమో, లేకపోతే ఇంకా సమీపస్థం చేసుకోవడానికేమో ఒకవేళ దేవుడు ఇటువంటి అనుమతిస్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కాదు. కనుకని ఈ సమయంలో దేవుని యొక్క బిడలంగా మనం చేయాల్సింది యెహోవా. అందుకే తెస్సలోనికలు రాసిన పత్రికలు రాయబడిన మాట ఏమని రాయబడింది, అక్కడ ఒక మాట రాయబడింది కదా, ఏ సమయంలో వాళ్ళు దేవుని చూడండి. 1వ తెస్సలోనికలు 5వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేయడి. 16వ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కనుక రాత్రి కాల సమయంలో దేవుని విధంగా మరి రమేష్ స్కూల్లో చేరి వచ్చాం. దేవుడు మనకు ఈ యొక్క కృపను అనుగ్రహించాడు మరి దాని కొరకు ప్రార్థించడానికి. కనుకనే జరిగిన నష్టాన్ని మరలా దేవుడు సమకూర్చలాగడం దానికి మనోధైర్యం అనుగ్రహించి మరలా తాను పోగొట్టుకున్నది దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. కానీ లేఖనాలు 11 సమయాల్లో మనకు రాయబడుకోవచ్చు. ఆ విధంగానే మరలా తాను సమకూర్చబడి దేవునిలో తాను స్థిరపరచబడి ఇంకా ముందుకు సాగాలని దేవుని చిత్తమైంది. కనుకనే ఆ విధంగా దేవుడు తనని ఆదరించి
బలపరిచి స్థిరపరచులాగా మన ప్రార్థన ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారు కనుక ఈ సమయంలో దయచేసి ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థించండి. రమేష్ కొరకు, స్కూల్ కొరకు, ఈ ఏరియాలో మరి నష్టపోయిన వారి కొరకు. తర్వాత చివరిలో ప్రార్థన చేస్తాం.